పాస్టర్ గారికి పాస్టర్ గారికి వందనాలు, రాణబద్రకి వందనాలు చెప్పుకుంటుంది. నా సాక్ష్యం ఏంటంటే, నేను రైల్వేలో జాబ్ చేస్తున్నాను. నాకు ప్రమోషన్ అని వచ్చిందనమాట. ప్రమోషన్ వచ్చిన తర్వాత ఏంటంటే మాకు ముందు లిస్ట్ వస్తుంది. లిస్ట్ వచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత మాకు మళ్ళీ టెస్ట్ పెడతారన్నమాట, ట్రేడ్ టెస్ట్ టైపు. అయితే ఇక్కడ ఏంటంటే మాకు స్టీల్ ప్లాంట్లో అన్నమాట, ఇక్కడ సూపర్వైజర్ అందరూ పెడతారు. ఇక్కడ పెట్టేటప్పుడు ఓకే అని అందరూ ఇక్కడ అంతా ఓకే చేశారు, పాస్ చేశారు. అంటే 100కి 95% ఇక్కడ వచ్చారన్నమాట. మళ్ళీ ఇక్కడ ఏమన్నారంటే, ఇక్కడ నుంచి మాకు డిఆర్ఎం ఆఫీస్కి రమ్మంటారన్నమాట. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏంటి నాకు టెన్షన్ ఎక్కువ అనమాట. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైంది, ఇక్కడ వచ్చినవన్నీ చెప్పాను, అక్కడికి వెళ్ళేసరికి చెప్పలేకపోయాను. అంటే 40% అక్కడ ఇదైంది. అయితే అక్కడ ఏమన్నారంటే, సరే నీకు మళ్ళీ నెక్స్ట్ టైం పెడతామని చెప్పన్నారు. సరే అని చెప్పేసి వచ్చేసాము మళ్ళీ. అంటే 130 మంది మాకు తీసారు. 130 మందిలోని 5 ఉండిపోయామన్నమాట. అంటే మిగతా అందరికి ఇచ్చేసారు. 5 అయిపోయిన తర్వాత నేను పాస్టర్ గారి దగ్గరికి వచ్చాను. అంటే 1 మంత్ తర్వాత మళ్ళీ పెడతానని చెప్తే పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకున్నాను. ఆయన ఏమన్నారంటే, అదే పాస్ అయిపోతే వెళ్ళిపోయి భయం పడుకున్నారు. అయిన తర్వాత ఓకే వెళ్ళిపోయానండి. అయిన తర్వాత ఇంకా మాకు 3 మంత్స్ అయిపోయి ఇంకా అంటే పెడతామని చెప్పారు. ఎప్పుడు అడిగినా సరే పెట్టట్లేదన్నమాట. పెట్టకపోతే మాకు 3 మంత్స్ తర్వాత మాకు రిజల్ట్ వచ్చాయన్నమాట. అంటే రిజల్ట్ ఏమొచ్చిందంటే, మీ ఎగ్జామ్స్ ఇంకేం లేకుండా, టెస్ట్ ఏం లేకుండా పాస్ అని వచ్చిందన్నమాట. ఓకే పాస్ వచ్చిన తర్వాత చాలా అద్భుతకరం అండి. పాస్ అయిపోయింది. ఇంకో టెన్షన్ ఉంది ఏంటంటే, మాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చిన తర్వాత మాకు ట్రాన్స్ఫర్లు ఉంటాయండి. ఆ ట్రాన్స్ఫర్ వచ్చేటప్పుడు అంటే వచ్చింది ఓకే. ఆ ట్రాన్స్ఫర్ లేదంటే ఒకేసారి తీయలేదు లిస్ట్ అంతా మాకు మళ్ళీ. అంటే 10 మందికి ఒకసారి 15 మందికి అలా తీసారన్నమాట. లాస్ట్లో ఇంకా లాస్ట్ చేశారు. అంటే 25 మంది ఉండిపోయాం లాస్ట్లో. ఆ 20 మందికి మాకు లాస్ట్లో మనం తీసారన్నమాట. లాస్ట్లో మనం తీసేటప్పుడు అందులో ఏంటంటే 4కి ట్రాన్స్ఫర్ అయింది. నాకు సేమ్ మళ్ళీ ఎక్కడ ఉంచారన్నమాట. దీనికోసం కూడా ఏంటంటే మాకు శుక్రవారం ప్రేయర్ అవుతుంది కదా, వాళ్ళకి చెప్పినాము. నా భార్య భార్య అంటే వాళ్ళతో వాళ్ళతో ప్రతి వారం వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేయించుకుని ప్రేయర్లో పెట్టారన్నమాట. వాళ్ళు కూడా నేను అందరికీ వందనాలు చెప్పుకుంటున్నామండి. ఎందుకంటే నా పట్ల చాలా అద్భుత కార్యం చేశారండి దేవుడు. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే, చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటుండే. అంటే మాది హిందువుల ఫ్యామిలీ. మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు హిందువులే. వాళ్ళు ఇప్పటికీ నమ్మకట్లేదు దేవుడి మీద. మాకేంటి కులదేవత ఉందన్నమాట. వాళ్ళు ఏంటి లాస్ట్ మంత్ అన్నమాట అక్కడ పెద్ద పూజ చేశారు. 10 సంవత్సరాల తర్వాత పూజ చేశారు. ఆ పూజ చేసిన వాళ్ళతో వాదించాను అన్నమాట. నేను వద్దమ్మా చేయకండి అంటే లేదు చేయాలని చెప్పేసి ఇచ్చేసారండి. చేసిన తర్వాత వాళ్ళతో వాదించిన తర్వాత నాకు వారం రోజులండి నాకు ఏంటంటే భయంకరమైన కళ్ళు వచ్చాయండి. ప్రతిరోజు కళ్ళు వస్తే దేవుడితో అలాగే ప్రేయర్ చేసి వించేస్తున్నాను. లాస్ట్ మొన్న శనివారం నాడు అటువంటి కళ వచ్చిందంటే ఒక్కసారి ఏంటంటే కళ్ళు ఏంటంటే అతను పూజ చేస్తున్నారు అనమాట. అది గట్టిగా పూజ చేస్తే నేను ధైర్యంగా వెళ్ళి వాళ్ళతో పోరాడి, అంటే నా వెనకంత వెలుతురు వచ్చింది. ఆ వెలుతురికి అతను చూసి భయపడి వెళ్ళిపోయారు. నన్ను ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు చూసి నా వెనక అతను గట్టిగా అరిచాను అనమాట. నాతో పాటు దేవుడికి అంత వెలుతురు వచ్చిందో ఆ వెలుతురికి వాళ్ళు చూడలేక వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి పూజ చేయకుండా వెళ్ళిపోయారు అనమాట. ఇది చాలా అద్భుత కార్యం అండి. అలాగే మీ ఏంటంటే నా తల్లిదండ్రుల కోసం ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ నమ్ముకోవట్లేదు దేవునికి. మా తమ్ముడు అందరూ వచ్చాం కానీ మా తల్లిదండ్రులు రావట్లేదు. ఏంటంటే వాళ్ళు హిందువులే ఉంటారు ఫస్ట్ నుంచి. ఎంత చెప్పినా రావట్లేదండి. ఏంటంటే ఒకటే అంటున్నారు, మాకు కులదేవత ఉంది మీరు రావని చెప్పి అంటున్నారండి. అందుకు మీ అందరికీ వేడుకుంటున్నాండి, అందరినీ కోసం ప్రేయర్ చేయమని చెప్పేసి. అలాగే దేవుని చిన్న సాక్ష్యం దీవించండి.